తీరని కోరికతో చనిపోయిన ఆత్మలు ఎంత భయంకరంగా ఉంటాయో మనందరికీ తెలుసు. అలాంటి ఒక నిజమైన కథే ఇవాటి వీడియో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ శ్రీకాంత్ రాచకొండ. ఈ వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అది వర్షాకాలం. మబ్బులతో నిండిపోయి రాత్రిపూట మెరుపులు మెరిసి గర్జనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం రామాపురం. ఈ గ్రామం అందంగా ఉన్న ఒక భయంకరమైన రహస్యాన్ని దాచుకుంది. ఆ గ్రామంలో ఒకప్పుడు సుమతి అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేది. గ్రామంలోని అందరూ ఆమెను ప్రేమించేవారు. కానీ సుమతి మనసులో ఒక తీరని కోరిక ఉండేది. తనకు ఇష్టమైన రాజు అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. రాజు కూడా సుమతిని ఇష్టపడేవాడు. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కానీ రాజు పేదవాడు, సుమతి తల్లిదండ్రులు మాత్రం ధనవంతులైన కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళు రాజును అంగీకరించలేదు. ఎంతగా అడిగినా సుమతి పెళ్లిని మరొక ధనవంతునితో నిశ్చయించారు. పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ సుమతి మనసు భయంతో బాధతో నిండిపోయింది. వర్షాలు మొదలయ్యాయి. ఆకాశం ఎప్పుడు మబ్బులతో కప్పబడి ఉండేది. ఒక రాత్రి భారీ వర్షం కురుస్తున్నప్పుడు సుమతి తన ఇంటి నుంచి బయటకు పరిగెత్తింది. ఆమె రాజును కలవాలని నిర్ణయించుకుంది. చీకటి రాత్రి మెరుపులు మెరుస్తూ ఉండగా ఆమె గ్రామం చివర ఉన్న పాత చెరువు దగ్గరకు చేరింది. అక్కడ రాజు వస్తాడని ఆమె ఎదురు చూసింది. కానీ రాజు రాలేదు. వర్షం మరింతగా కురిసింది. మెరుపుల మధ్య చెరువు నీళ్లు ఉప్పొంగుతున్నాయి. నిరాశతో బాధతో సుమతి కన్నీళ్లు కార్చింది. రాజు నువ్వు రాలేదా అని కేకలు వేసింది. కానీ సమాధానం లేదు. ఆ క్షణంలో ఆమె హృదయం విరిగిపోయింది. తీరని కోరికతో ఆమె ఆ చెరువులోకి దూకింది. ఆ రోజు నుంచి రామాపురం గ్రామంలో విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి. ప్రతి వర్షాకాలం అదే రాత్రి సమయంలో చెరువు దగ్గర ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తాయి. రాజు అని పిలిచే స్వరం వినిపిస్తుంది. గ్రామస్తులు మొదట అది గాలికి వచ్చిన శబ్దమని అనుకున్నారు. కానీ కొంతమంది యువకులు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక సంవత్సరం 5 స్నేహితులు వర్షం పడుతున్న రాత్రి చెరువు దగ్గరకు వెళ్ళారు. మెరుపులు మెరుస్తూ గాలి గట్టిగా వీచుతూ ఉంది. వాళ్ళు భయంతో ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్ళారు. అకస్మాత్తుగా వాళ్లకు తెల్లని చీరలో ఒక ఆకారం కనిపించింది. తలదించుకొని చెరువు దగ్గర నిలబడి ఉంది. మెరుపు మెరిసినప్పుడు ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. అది సుమతి. ఆమె కళ్ళు ఖాళీగా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. రాజు నువ్వు వచ్చావా అని ఆమె మెల్లగా అడిగింది. వాళ్ళలో ఒకడు భయంతో మేము రాజు కాదు అని చెప్పాడు. వెంటనే ఆమె ముఖం కోపంతో మారిపోయింది. కళ్ళు ఎర్రగా మారాయి. అయితే మీరు ఎందుకు వచ్చారు అని గట్టిగా కేక వేసింది. అకస్మాత్తుగా గాలి మరింత వేగంగా వీచింది. చెరువు నీళ్లు ఉప్పొంగాయి. వాళ్లకు కనిపించిన సుమతి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కానీ ఆమె నవ్వు మాత్రం వినిపిస్తూనే ఉంది. ఆ 5గురిలో 2 అక్కడే మూర్చపోయారు. మిగిలిన వాళ్ళు గ్రామానికి పరిగెత్తి వచ్చారు. తర్వాత రోజు వాళ్ళు జరిగిన విషయం గ్రామస్తులకు చెప్పారు. అప్పటి నుంచి ఎవరు వర్షాకాలంలో ఆ చెరువు దగ్గరకు వెళ్ళడం మానేశారు. కానీ కథ అక్కడితో ముగియలేదు. ప్రతి సంవత్సరం అదే రోజు గ్రామంలో ఒక యువకుడు కనిపించకుండా పోతాడు. కొందరు చెబుతారు సుమతి తన రాజును వెతుకుతూ తనతో పాటు ఎవరో ఒకరిని తీసుకెళ్తుంది అని. ఒకసారి రాజు కూడా ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు. సంవత్సరాల తర్వాత తన ప్రేమను గుర్తు చేసుకుంటూ చెరువు దగ్గరకు వెళ్ళాడు. వర్షం పడుతోంది. మెరుపులు మెరుస్తున్నాయి. సుమతి అని అతను మెల్లగా పిలిచాడు. అకస్మాత్తుగా చెరువు నుంచి ఒక తెల్లని ఆకారం బయటకు వచ్చింది. అది సుమతి. ఈసారి ఆమె ముఖం కోపంతో కాకుండా సంతోషంతో ఉంది. రాజు చివరికి వచ్చావు అని ఆమె చెప్పింది. రాజు దగ్గరికి వెళ్ళాడు. క్షమించు సుమతి, నేను ఆలస్యమయ్యాను అని అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ఇప్పటికైనా వచ్చావు, ఇక ఎప్పటికీ నన్ను వదిలిపెట్టవద్దు అని చెప్పింది. అకస్మాత్తుగా ఆమె రాజు చేతిని పట్టుకొని చెరువులోకి లాగింది. రాజు కేకలు వేసినా ఎవ్వరూ వినలేదు. కొద్దిసేపటికి చెరువు మళ్ళీ ప్రశాంతంగా మారింది. ఆ రోజు నుంచి సుమతి అరుపులు వినిపించవు. కానీ వర్షాకాలంలో చెరువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చెబుతారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి చేతులు పట్టుకొని నీళ్ళల్లో కనిపిస్తారని. రామాపురం అనే గ్రామం ఇప్పటికీ ఉంది. కానీ ఆ చెరువు దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. వర్షం పడితే గ్రామం అంతా భయంతో నిండిపోతుంది. ఎందుకంటే తీరని కోరికతో చనిపోయిన ఆత్మలు ఎప్పటికీ శాంతించవు అని. ఈ స్టోరీ
మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి నిజమైన స్టోరీస్ మీకు ఇంకెన్నో పరిచయం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.